ఎలక్షన్ కు వారం 10 రోజుల ముందే కాంగ్రెస్ తెలంగాణలో చేతులెత్తేసినట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ గత 10 రోజులుగా తెలంగాణలో ప్రచారానికి సమయం కేటాయించకపోవడం ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది. నిన్నటితో రాజస్థాన్లో ప్రచార అంకం ముగిసినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాహుల్ కేవలం 25వ తేదీ ఒక్క పూట తూతూ మంత్రంగా ప్రచారానికి వస్తున్నారని, అది ఓటమి అంగీకరణ సంకేతమని విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. గతంలో కూడా ఓడిపోయే అవకాశం ఉన్న ప్రాంతంలో రాహుల్ ప్రచారానికి పోకపోవడం లేక తూతూ మంత్రంగా ప్రచారం చేయడం రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సరైన స్పందన లేకపోవడం, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడం వారు గమనిస్తున్నారు. 2018లో మాదిరిగా కూడా రాహుల్ ప్రచారంలో పాల్గొనకపోవడంతో కాంగ్రెస్ ఎన్నికలకి వారం 10 రోజుల ముందే చేతులెత్తేసినట్లు స్పష్టమవుతోంది.